మీడియా మిత్రులకి నమస్కారం. బారాసా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరి కొన్ని రోజులల్లా ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తా ఉన్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికిన ఈ మధ్యకాలంలో మహిళల అంశమైన, బీసీల అంశమైన, సామాజిక తెలంగాణ అంశమైన, లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైన ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి మధ్యకాలం మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటివి అని అంటే, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నా. లేకపోతే భూములు ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి, కానీ భూమి లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా, సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది. మరి అసంతృప్తి ఎడికించి వచ్చింది? సొంత పార్టీ మీద, సొంత కుటుంబం మీద, తోడబుట్టినోళ్ళ మీద, లేకపోతే కన్న తండ్రి మీద. ఎందుకు మొదలైంది అంటే, జైల్లోకించి బయటకు వచ్చినాక మీ అందరికీ గుర్తుందా, పిడికలు ఎత్తినాక దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి కవిత గారు వ్యాఖ్యానించడం జరిగింది. అవునా కాదా? ఎవరిని కూడా వదిలిపెట్టా దీనికి కారణమైనటువంటి వాళ్ళు అంటే ఎవరు? బీజేపీయే కదా లోపటేసింది. అప్పుడు బీజేపీయే కదా. అట్లాంటి తనని జైల్లో వేసినటువంటి బీజేపీ తోటి ఈరోజు లోపాయకారి ఒప్పందంగా బీఆర్ఎస్ పార్టీ మరి కలిసి చేస్తున్నటువంటి నాటకాలన్నీ జీర్ణించుకోలేనటువంటి కవిత గారు మరి తన యొక్క అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నటువంటి దాని విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారు, బీజేపీ వాళ్ళని వదిలిపెట్టము అని చెప్పి శపథం తీసుకున్నటువంటి కవిత గారు, మరి ఎవరైతే శపథాలు తీసుకున్నారో ఆమె నోరే నొక్కేసినటువంటి వాస్తవ పరిస్థితి వాళ్ళ సొంత పార్టీ బీఆర్ఎస్లో ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడేటటువంటి పరిస్థితి ఉందా? అట్లాంటి వాతావరణాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క కవిత గారికి రాజకీయంగా తనని దూరం చేయడము, అవకాశాలు ఇవ్వకపోవడం ఒక లెక్క ఉంటే, ఇంకా మరీ ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటిది అని అంటే, బారాసా అని అంటే ఈరోజు వేల కోట్ల రూపాయల ఆస్తుల యొక్క ట్రస్ట్ల ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. దాని ఆస్తులు ఎంతనో. మరి వాటి వాటాలలో కూడా మరి కేటీఆర్ గారి కుమారుడికి వాళ్ళకు మాత్రమే తప్ప కవిత గారి పిల్లలకు మాత్రం అన్యాయం చేస్తుండ అనేటటువంటి వ్యవహారంలో కూడా వారి కుటుంబం లోపల కూడా మరి పురుషాధిపత్యం కనిపిస్తుంది అనేటటువంటిది తను జీర్ణించుకోలేనటువంటి అంశంగానే మరి ఈ మధ్యకాలంలో తను వాస్తవాలు మన మీడియాతో చిట్చాట్ జరిగినటువంటి వ్యవహారాలు, సొంతోళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటివైనా, లేకపోతే పని కట్టుకొని కక్ష కట్టిన మీద ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటిదైనా, లేకపోతే మన వరంగల్ సభ జరిగితే కనీసం ఆమె ఫోటో పెట్టలేనటువంటి పరిస్థితి ఏదైనా, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి దూర ప్రాంతాలకు పోతే కలిసి రానటువంటి నాయకుల సందేశాలైనా, ఇవన్నిటినీ కూడా తనని మరి ఏకాకిం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీదికి పాపం కవిత గారు ఎన్ని చెప్పినా జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు
రాజకీయంగా రాణించాలనేటటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా కృషి చేస్తూ ఉంది. దాన్ని భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటుంది. అయితే తెలంగాణలో ఒక మహిళ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. కానీ తండ్రి నుంచి అబ్బినటువంటి వారి యొక్క పాలనలో ఉంటున్నటువంటి వినాశకాలైనా, లేకపోతే వారి యొక్క పరిపాలన విధానాలైనా, లేకపోతే నిర్ణయాలైనా, అవన్నిటినీ కూడా ఒక లెసన్ లెక్క నేర్చుకొని ఇట్లా మాత్రం మనం ఉండొద్దు అనేటటువంటి ఆలోచనతో కవిత గారు బయటికి రావాలి. అట్లాంటి ప్రవర్తనతోటి మాత్రమే తెలంగాణ అంతో ఇంతో మిమ్మల్ని చూసే పరిస్థితి ఉంటుందేమో. అట్లా లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జెండా మీకు వ్యతిరేకంగా నిలబడేటటువంటిది. ఎందుకంటే మీ తండ్రి గారికి వ్యతిరేకంగా నిలబడేది కూడా కాంగ్రెస్ పార్టీయే. రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీకు వ్యతిరేకంగా నిలబడేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు అనంటే బీజేపీ బీఆర్ఎస్ యొక్క నెక్సెస్ ఎంత గట్టిగా ఉందంటే, వారి యొక్క అనుబంధం ఎంత గట్టిది అనంటే, కవిత కన్నబిడ్డ కవిత శపథం తీసుకొని ఆమెను లోపట వేసినటువంటి వాళ్ళ సంగతి చూస్తే రాజకీయంగా అంటే కూడా ఇంచుమించు ఆమె చేతులు కాళ్ళు కట్టేసి నోరు ముప్పించేసినటువంటి పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ముందుకి నడుస్తారు. దాంట్లో సొంత ఇంటి వాళ్ళైనా సరే ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా, ఆ యొక్క బంధానికి వ్యతిరేకంగా పోరాటానికి ఇట్ట పూనుకుంటే ఈరోజు కవిత గారి యొక్క పరిస్థితే భవిష్యత్తులో అందరికీ కూడా ఆ యొక్క పార్టీలో ఉంటుంది అనేటటువంటి చాలా స్పష్టంగా మనందరూ కూడా కనిపిస్తూ ఉంది. రాజకీయాలు అనేటటువంటిది, భావజాలాలు అనేటటువంటి ఎన్ని వేరైనా కూడా మహిళలని ప్రోత్సహించేటటువంటి అలవాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తామంటే మేము స్వాగతిస్తాం. సమాజానికి మేలు చేస్తామనంటే స్వాగతించేటటువంటి అంశమే. తెలంగాణలో ఒక మహిళ పార్టీతో ముందుకు వస్తుంది అనంటే ఒక మంచి పరిణామమే కూడా, కాదని ఎవరు అనరు. అయితే తన యొక్క అసంతృప్తిని లేఖ ద్వారా తన యొక్క తండ్రికి పంపించినటువంటి వ్యవహారము నిజమా కాదా ఇక వాళ్ళే చెప్పాలి. ఆమె అమెరికా పోయేదానికంటే ముంగటనే కొన్ని లేఖలని బహిర్గతం చేసేటటువంటి ఆలోచనలు ముందుకు ఉన్నాయా లేవా అనేటటువంటిది కూడా వాళ్ళు జవాబు చెప్పాలి. ఒక చివరి రిసార్ట్గా తన యొక్క అసంతృప్తిని మొత్తం కూడా లేఖల ద్వారా తండ్రికి పంపించి అక్కడి నుంచి ఎట్లాంటి స్పందన గిట్ట రాకపోతే తన యొక్క భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించేటటువంటి ఆలోచనలో కవిత గారు ఉంటున్నటువంటి విషయాన్ని వాళ్ళకంటే ముంగట మేమే చెప్తా ఉన్నాం. ఈరోజు పని కట్టుకొని కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుందా అనంటే కవిత గారేమో గుర్తింపు పోరు కాడనే ఆగిపోయారు. ఇక ఆధిపత్య పోరు అనంటే వరంగల్ సభ సాక్షిగా ప్రజల ముంగటనే ఆయన రాజకీయ వారసుడు కేసీఆర్ గారికి కేటీఆర్ అని చెప్పి వేదిక మీద 2 పెద్ద బొమ్మలేసి మరి దాన్ని సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టుగానే మరి తెలంగాణ ప్రజలు దాన్ని చూస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మీరు ఫస్ట్ అయితే కలిసి నిలబడేటటువంటి ప్రయత్నం చేయరి. ఈ అబద్ధాలతోటి లేకపోతే పక్కదారి పట్టించేటటువంటి విధానాలతోటి ప్రతిపక్షంలో ఎక్కువ రోజులు ఉండాలనేటటువంటి ఆలోచనలతో ఉంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దగ్గర రానియరు. నిజాన్ని దాంట్లో ఏమైనా విమర్శలు ఉంటే చేయండి అంతే తప్ప నిజాలను కూడా పచ్చి అబద్ధాలతోటి కుట్రలతోటి సోషల్ మీడియా మాధ్యమాలతోటి మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదైనా కాంగ్రెస్ పార్టీ మీదైనా మా ప్రభుత్వం మీదనైనా బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తే మాకంటే ముందు ఆ భగవంతుడే చూసుకుంటాడు. దానికి ఉదాహరణ మీ కుటుంబంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. ధన్యవాదాలు.